గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా మనం భారతంలో విశేషాలు చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 94 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 95వ భాగాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదేవ వాసిష్ఠాయ నమో నమః. జనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతాయ వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణిం తిక్తమప్యప్రియంతం తరంకల్పక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వైశంపాయని చెప్తున్నాడు, కిందమ ముని శాపం వల్ల పాండురాజు మెల్లిగా ఇల్లాండ్రతో కలిపి, అంటే భార్యలతో కలిపి విలపించడం మొదలుపెట్టాడు. నేను సజ్జన వంశంలో పుట్టి కూడా ఆత్మ నియంత్రణను కోల్పోయి కోరికల బారిన పడి ఈ విధమైన దుస్థితికి లోనయ్యాను. ఏ దుస్థితి నేను చెప్పుకున్నాను కదా. శంతన మహారాజుకి జన్మించిన నా తండ్రి కూడాను, విచిత్ర వీరుడు కూడాను ఇలానే కోరికలను బారిన పడే మరణించాడని విన్నాను. మరి ఆ నరపాలుడి యొక్క భార్య అందే నేను భగవత్స్వరూపుడైన వ్యాస భగవానుని వల్ల పుట్టాను. వేట అనే వ్యసనంలో పడ్డాను. అందువల్లనే దేవతలు నన్ను విడిచిపెట్టారు. అంటే కోరికల బారిన పడిన వాడిని దేవతల దగ్గరికి చేరనివ్వరు అన్నమాట. కాబట్టి మోక్ష మార్గంలో వెళ్తానిక నేను అని ఆయన సన్యాసాశ్రమం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. భార్యలతో చెప్పాడు, మీరు హస్తినాపురం వెళ్ళిపోండి. ఆయన అంటే బ్రాహ్మణులు కూడా చాలామంది వచ్చి ఉన్నారు. వాళ్ళందరితో కూడా చెప్పాడు, మీరు వీళ్ళని తీసుకెళ్ళండి హస్తినాపురానికి అని. భార్యలతో కూడా అక్కడ మీరు ధృతరాష్ట్ర మహారాజు యొక్క సేవ చేసుకోండి, సత్యవతి సేవ చేసుకోండి, భీష్ముని సేవ చేసుకోండి అన్నాడు. అలానే బ్రాహ్మణుల్ని, వృద్ధ పౌరుల్ని, మనల్ని ఆశ్రయించి జీవిస్తున్న వాళ్ళందరినీ ప్రసన్నుల్ని చేసుకోండి. పాండురాజు సన్యాసం తీసుకొని అడవుల్లోనే ఉన్నాడని చెప్పండి మీరు అనగానే వాళ్ళు గట్టిగా నిర్ణయం తీసుకున్న ఇద్దరు కూడా ఒకే నిర్ణయం, రాజా మమ్మల్ని వదిలి మీరు ఎక్కడికి వెళ్తారు? మేము కూడా మీలాగానే ఇంద్రియాలను నియంత్రించి మీ సాన్నిధ్యంలోనే కోరికలన్నింటినీ కూడా వదిలేసి తపస్సు చేస్తాం మీతో పాటే మేము కూడా అన్నారు. అప్పుడు ఆయన నిర్ణయించుకున్నాడు, సరే గృహస్థుగా ఉన్నవాడు కదా, ఇప్పటిదాకా ప్రతి వాళ్ళకి 4 ఆశ్రమాలు మామూలే, బ్రాహ్మణులకైనా క్షత్రియులకైనా ఎవరికైనా కదా. క్షత్రియుడిగా ఉన్నాడు ఈయన, ప్రస్తుతం గృహస్థాశ్రమంలో ఉన్నాడు. నేరుగా సన్యాసాశ్రమం ఎందుకని ఆయన కూడా నిర్ణయించుకొని వాళ్ళని కూడా తీసుకొని మెల్లగా ముందుకు సాగాడు. ఎక్కడికి వెళ్ళారు అక్కడ ప్రయాణం చేస్తూ మెల్లగా అంతకుముందే ఆ వానప్రస్థాశ్రమం ప్రారంభించకముందే బ్రాహ్మణులందరికీ వాళ్ళ దగ్గర ఉన్న ఆభరణాలు అవన్నీ కూడా ఇచ్చేశారు, దానం చేశారు. వాళ్ళని హస్తినాపురానికి వెళ్ళమని చెప్పి
వీళ్ళు మెల్లగా ముందుకు సాగి చివరికి నడుస్తూ నడుస్తూ హిమవత్ పర్వతాలను కూడా దాటి గంధమాదన పర్వతాన్ని చేరారు. అక్కడ వాళ్ళకి మహర్షులే రక్షకులయ్యారు. ఆ తర్వాత ఇంద్రజుమ్న సరస్సు చేరారు. అక్కడి నుంచి శతశృంగ పర్వతానికి చేరి అక్కడ తపస్సు చేసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా అక్కడ వాళ్ళు తపస్సు చేసుకుంటున్న సమయంలో బ్రహ్మగారి దగ్గరికి వెళ్తున్నారట ఋషులందరూ. ఒక రోజున పాండురాజు కూడా లేచి మహర్షులతో వెళ్ళదలుచుకున్నాడు. భార్యలతో పాటు బయలుదేరాడు ఆ ఋషులను అనుసరించి. ఋషులు చెప్పారు, నాయన చాలా కష్టతరమైన ప్రయాణము, ఇక్కడి నుంచి బ్రహ్మలోకం వెళ్ళడం అనేది. పెద్ద పెద్ద నదుల తీరాలు, కొండ గుహలు ఇక్కడ ఉంటాయి, మరి వీటినన్నీ దాటడం కష్టమయ్యా. పక్షులు కూడా వెళ్ళలేవు, ఋషులం కాబట్టి మేము వెళ్తున్నాం అంటే వాళ్ళకి, ఋషులైన వాళ్ళకి అంతర్శక్తి ఉంటుందన్నమాట. బ్రహ్మలోకానికి కూడా వెళ్ళి బ్రహ్మగారిని దర్శించుకునే శక్తి ఉంటుంది. అందులోనూ నువ్వు భార్యలతో వస్తున్నావు, వాళ్ళు ఈ మార్గంలో రాలేరయ్యా, కాబట్టి మీరు రావద్దు అన్నారు. అప్పుడు ఆయన పాండురాజుకి ఒక సంశయం కలిగి అది తీర్చుకోవాలి అనుకుని మహర్షుల్ని అడిగాడు, మహానుభావులారా, అసలు సంతానం లేని వాళ్ళకి స్వర్గలోకం మూయబడి ఉంటుందని విన్నాను, నాకు సంతానం లేదు, కాబట్టి ఇంతవరకు నేను పితృరుణం కూడా తీర్చుకోలేదు. పితృరుణం తీర్చుకోవాలంటే వాళ్ళకి శ్రాద్ధాలు అవన్నీ కూడాను పెట్టి వాళ్ళని తరింపు చేయాలి కదా. మరి ఆ పితృరుణం కూడా తీరలేదు, అటు పుత్రులు లేనందువల్ల నాకు స్వర్గద్వారాలు కూడా మూసి ఉంటాయి కదా. మనిషి అనేవాడు 4 రుణాలతోటి పుడతాడు. ఒకటి పితృరుణం, రెండోది దేవరుణం, మూడోది ఋషి రుణం, 4వది మనుష్య రుణం. కాబట్టి ధర్మబద్ధంగా వాటి నుంచి విముక్తిని పొందాలి మనిషి. అలా విముక్తి పొందిన వాడికి పుణ్యలోకాలు లేవని ధర్మవేత్తలు నిర్ణయించారు. దేవతలనేమో యాగాలతో తృప్తిపరచాలి, మునులనేమో స్వాధ్యాయం చేస్తూ తృప్తిపరచాలి, అలానే సంతానంతో శ్రాద్ధకర్మలతో పితరులను తృప్తిపరచాలి, ఇక దయతో తోటి మానవుల్ని తృప్తిపరచాలి. మానవుల ఏడ, తోటి మానవుల ఏడ దయ ఉండాలి. అది మానవ రుణం. పితృరుణం, దేవరుణం, ఋషి రుణం, మనుష్య రుణం, ఇలా తృప్తిపరచాలి వాళ్ళని. అయితే నేను మాత్రం ఋషి, దేవ, మానవ, మనుష్య రుణాల నుండి విముక్తిని పొందాను. మరి పితృ రుణం తీర్చుకోలేని స్థితిలో ఉన్నాను, ఏం చేయాలి నేను? మా భార్యలకు సంతానం కలిగే మార్గం చెప్పండి అంటే ముళ్ళు అన్నారు, నాయన మేము దివ్య దృష్టితోటి ముందు జరిగేది మాకు కనపడుతుంది, నీకు సంతానం ఉందయ్యా అన్నారు వాళ్ళు. పాయింట్ చెప్తున్నాడు ఈ విషయాలన్నీ కూడా. ఆ తాపసుల మాటలు విని పాండురాజు ఆలోచనలో పడిపోయాడు. ఒకనాడు ధర్మపత్ని కుంతీదేవితోటి ఆలోచన చేశాడు. సంతానం లేనివాడు యాగాలు చేసినా, దానాలు చేసినా, తపస్సు చేసినా, చక్కగా విధులన్నీ ఆచరించినా ఆ కార్యాలు ఏవి పవిత్రం కావు. కాబట్టి కుంతి, దీని గురించే నేను అనుక్షణం ఆలోచిస్తున్నాను, నేను దురదృష్టవంతుణ్ణి, ఇంకొక నీతి కూడా చెప్తున్నాడు ఆయన భార్యతో.
సొంత కొడుకు, తన భార్యకు ఇతరుల వలన పుట్టినవాడు, కూతురు కొడుకు, మారు మనువు చేసుకున్న స్త్రీ కొడుకు, తర్వాత కానీనుడు అంటే తాను వివాహమైన స్త్రీకి అంతకుముందే పుట్టిన కొడుకు. అప్పటికే ఉన్నాయన్నమాట ఈ రెండో పెళ్ళిళ్ళు. ఇవి అర్థమైందా? ఒక కొడుకుండి పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఆ కొడుకు కూడా వారసుడేట. ఇలా వీళ్ళందరూ కూడాను 6 వీళ్ళు మొత్తం లిస్ట్ చెప్పాడు. వీళ్ళందరూ కూడాను వారసుల కిందే లెక్క. కాబట్టి ఇంకో కొడుకు కూడా ఉన్నాడు. స్వైరినికి వివాహమైన తర్వాత ఉత్తముని ద్వారా పుట్టిన కొడుకు 5 చెప్పాడు, అతను 6 అని చెప్తున్నాడు. మరి అలానే ఈ క్రమంలో ఉత్తముడైన పురుషుని ద్వారా సంతానాన్ని పొందటం చాలా మంచి విషయము అంటూ మెల్లగా ఆమె దించుతున్నాడు అనమాట. నువ్వు సంతానాన్ని పొందాలి అని నిన్ను వేరే వాళ్ళ దగ్గరికి పంపుతాను నేను, నా అంతటి వాడి దగ్గరికి పంపుతాను నేను, అతని ద్వారా నువ్వు సంతానాన్ని పొందు, అతడు నాకు వారసుడు అవుతాడు అని చెప్తున్నాడు. ఇంతవరకు ఆపుతాం, రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణ.